హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. సంచలన విజయం అది. అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించారు ఆయన. వసంత నాగేశ్వరరావుకి కృష్ణా జిల్లా రాజకీయాలతోటి, రాష్ట్ర రాజకీయాలతోటి చాలా పరిచయం ఉంది. హోంమంత్రిగా పనిచేశారు గతంలో. సో ఆయన వారసుడు గతంలో 2-3 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టకేలకు 2019లో అసెంబ్లీకి రాగలిగారు. గతంలో ఆయన నందిగామ నుంచి పోటీ చేశారు. చాలా సందర్భాల్లో అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించి ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతూ వచ్చారు. ఎట్టకేలకు 2019లో తొలిసారి అసెంబ్లీకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా. సో గత కొంతకాలంగా ఆయన పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు, పార్టీలో ఆయనకి ఇబ్బందులున్నాయి లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనకు మంత్రి జోగి రమేష్కు మధ్య వార్ నడుస్తోంది. జోగి రమేష్ తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు అంటూ వసంత కృష్ణప్రసాద్ లోపల రగిలిపోతూ ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో జోగి రమేష్తో ఆయనకున్న గొడవ కేవలం వాళ్ళిద్దరి మధ్య గొడవగానే కాకుండా అది మొత్తం జిల్లా పార్టీకి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. కొంతమంది ఆయన వైపు, కొంతమంది ఈయన వైపు చేరిపోయారు లాంటి ఇంప్రెషన్ కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి అర్థమవుతోంది. అదే సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు నుంచి వసంత కృష్ణప్రసాద్ని పిలిచి మాట్లాడడం, జోగి రమేష్ని పిలిచి మాట్లాడడం, వాళ్ళిద్దరికీ ప్యాచప్ చేసే ప్రయత్నం చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గాలను మారుస్తూ ఉన్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంకో చోటుకు పంపించడం, కొంతమందికి టికెట్లను నిరాకరించడం, ఇటువంటి ఎక్సర్సైజ్ చాలా సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్న నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ టికెట్ పరిస్థితి ఏంటి అనేది చర్చ. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి పోబోతున్నారు లాంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. ఎంపీ కేశినేని నానితో ఆయన సన్నిహితంగా ఉన్నారు. కేశినేని నాని వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి వెళ్ళి, అక్కడ ఆయన ఎంపీగా ఉన్నారు, అక్కడ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కేశినేని నాని వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. సో ఆ ప్రచారాలు అలా ఉంచితే ఇప్పుడు జరుగుతున్న రీషఫ్లింగ్స్లో, ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులలో వసంత కృష్ణప్రసాద్ని మైలవరం నుంచి తీసుకెళ్లి జగ్గయ్యపేటలో పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన్ను జగ్గయ్యపేట నుంచి పోటీ చేయించడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆలోచన కేవలం ప్రచారం మాత్రమే కాదు, ఆ ఆలోచన నిజం. అటువంటి సమాచారాన్ని కూడా వసంత కృష్ణప్రసాద్కి చేరవేశారు అనేది మనకు అందుతున్న సమాచారం. సామినేని ఉదయభాన్ని విజయవాడ నగరం నుంచి పోటీ చేయించి మైలవరంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ని జగ్గయ్యపేటకు పంపించాలని ఆలోచన చేస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఆయన్ని పంపించడం ద్వారా అక్కడ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతంలో వసంత నాగేశ్వరరావుకి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోటీ చేసిన పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ పోటీ చేయించాలనేది వైసీపీ ఆలోచన. అయితే వైసీపీ ఆలోచన పట్ల వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం ఉంది. ఆయన అసంతృప్తిని పార్టీ నాయకత్వానికి ఇప్పటికే తెలియజేశారనే సమాచారం ఉంది. అధిష్టానం వైఖరి పట్ల, ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఆయన హైదరాబాద్కు వచ్చేశారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయన అలిగారు అంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశానికి ఎవరికైతే టికెట్లు కేటాయించట్లేదో, ఎవరినైతే సీట్లు మారుస్తున్నారో అటువంటి కొంతమందిని పిలిచి నేరుగా ముఖ్యమంత్రి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొంతమందికి మిథున్ రెడ్డి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి, ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళని మాట్లాడి వాళ్ళని కన్సోల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం ఒక పక్క జరుగుతుంది. అటువంటి కన్విన్సింగ్ కార్యక్రమానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్ళలేదు అంటే ఆయన ఇక పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? మైలవరం నుంచి మారిస్తే తాను పార్టీలో ఉండను అని పార్టీ అధిష్టానానికి తేల్చేశారా అనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. రెండో దానికే పార్టీ తనను అక్కడి నుంచి మారిస్తే నేను పార్టీలో ఉండను అనే విషయాన్నే పార్టీ అధిష్టానానికి చెప్పారు అనేది కృష్ణా జిల్లాలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. సో ఈ చర్చకు బ్రేక్ పడాలంటే వసంత కృష్ణప్రసాద్ బయటికి వచ్చి దానిపైన ఏమైనా మాట్లాడాల్సి ఉంటుంది. ఆయనపైన చాలా సందర్భాల్లో ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన బయటకు వచ్చి రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అలా చేస్తారా లేదా అనే ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో ఈరోజు రాత్రికో రేపటికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పు చేర్పుల లిస్ట్ని అనౌన్స్ చేయబోతోంది. సో వసంత కృష్ణప్రసాద్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఆయనతో మాట్లాడకుండానే లిస్ట్ కనుక అనౌన్స్ చేస్తే అప్పుడు దానిపైన ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది ప్రస్తుతం.